హలో ఎవరివన్, ఈరోజు వీడియోలో పావు బ్రెడ్తో డిఫరెంట్గా శాండ్విచ్ రెసిపీ చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో సన్నగా తరిగిన ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ అలానే పన్నీర్ వేసుకొని తర్వాత ఇందులో కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్, మిక్స్డ్ హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని చిల్లీ ఫ్లేక్స్ లేనట్లయితే దాని ప్లేస్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత 2 టీ స్పూన్స్ వరకు మయోనైస్, 3 టీ స్పూన్స్ వరకు షెజ్వాన్ చట్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పావు బ్రెడ్ తీసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి. పై పార్ట్ తీసి సైడ్ని పెట్టి డౌన్ పార్ట్ పై మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్ని ఒక లేయర్లో స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లేయర్పై చీజ్ క్లోజ్ చేసుకోవాలండి. చీజ్ వేసుకున్న తర్వాత రిమైనింగ్ మిక్స్ని కూడా ఇంకో లేయర్లో స్ప్రెడ్ చేసుకొని బ్రెడ్తో క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర, బటర్ కలిపిన మిక్స్ను ఇలా బ్రష్తో గ్రీస్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పావు బ్రెడ్ను ప్లేస్ చేసుకోండి. ఒకవైపుకు గోల్డెన్ కలర్కి ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని మళ్ళీ బటర్ మిక్స్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని చీజ్ మెల్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్.